పల్లవి 2 చరణాలు. దేవునామానికి వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి, గుడి వచ్చిన దైవ సేవకులకు, ఆత్మీయులందరికీ నా హృదయపూర్వక వందనాలండి. గురిలేని పయనం దరి చేరకుంటే పొందేదెలా జీవ కిరీటం. ఎక్కడున్నారో ఎవరో మేరీ గారు. గురిలేని పయనం దరి చేరకుంటే పొందేదెలా జీవ కిరీటం. గురిలేని పయనం దరి చేరకుంటే పొందేదెలా జీవ కిరీటం. ఆరంభము కంటే ముగింపు శ్రేష్టమైనది. ఆరంభము కంటే ముగింపు శ్రేష్టమైనది. నిలకడలేక ఎంతకాలం, నిలకడలేక ఎంతకాలం, నిలకడలేక ఎంతకాలం, నిలకడలేక ఎంతకాలం. గురిలేని పయనం దరి చేరకుంటే పొందేదెలా జీవ కిరీటం. చప్పట్లు కొట్టాలి. చక్కని పాట. మన ఆత్మీయ జీవితంలో ఒక గురి లేని పయనం మనం జీవిస్తున్నామేమో. ఒక దరి, ఒక గురి అనేది లేకపోతే మన ఆత్మీయ జీవితం కోల్పోతామేమో. ఈ లోకంలో జీవించినంత కాలమే కాదు, మా మరణం తర్వాత కూడా మన ఆత్మీయ జీవితాన్ని చూసే దేవుడు ఉన్నాడంటూ, భక్తితో మనము భక్తి చేయాలంటూ ఒక గురి కలిగి దేవుని కొరకు బ్రతకాలన్నదే ఈ పాట యొక్క భావం, అనుభవం. అంజూరపు చెట్టు అకాల ఫలములు పక్వానికి రాక రాల్చుచున్నది. సిద్ధలోని నూనె లేక ఆరుచున్నది. పరిశుద్ధత లేక ఆత్మదీపము. అంజూరపు చెట్టు అకాల ఫలములు పక్వానికి రాక రాల్చుచున్నది. సిద్ధలోని నూనె లేక ఆరుచున్నది. పరిశుద్ధత లేక ఆత్మదీపము. ఆరంభము కంటే ముగింపు శ్రేష్టమైనది. ఆరంభము కంటే ముగింపు శ్రేష్టమైనది. నిలకడలేక ఎంతకాలం, నిలకడలేక ఎంతకాలం, చప్పట్లు కొట్టట్లేదండి. నిలకడలేక ఎంతకాలం, నిలకడలేక ఎంతకాలం. గురిలేని పయనం దరి చేరకుంటే పొందేదెలా జీవ కిరీటం. అందరూ కూడా చప్పట్లు కొడుతూ రెండోసారి కలిసి పాడదాం. మన ఆత్మ జీవితం ఏ రీతిగా ఉన్నదో, ఎటు రీతిగా మనం జీవిస్తున్నామో, మన ఆత్మీయ జీవితాన్ని నిలకడగా ఉంచుతున్నాము. మనం ఈ క్షణము మరణిస్తే మన ఆత్మ జీవితం వెళ్తుందో గమనించుకుంటూ మనం జీవించేవారంగా రెండోసారి కలిసి పాడుతూ ఉజ్జీవంగా చప్పట్లు కొడుతూ ప్రభువానికి స్తోత్రం అంటూ ఇద్దరు కూడా చప్పట్లు కొడదాం. ప్రభుని ఆరాధిద్దాం, ఆయన కనుకరిద్దాం. ఎర్ర సముద్రమును దాటాలి
యేసు గారు వేదిక రావాలి. నిలకడలేక ఎంతకాలం గురిలేని పయనం దరి చేరకుంటే పొందేదిలా జీవ కిరీటం. గురిలేని పయనం దరి చేరకుంటే పొందేదిలా జీవ కిరీటం. ఆరంభము కంటే ముగింపు శ్రేష్టమైనది. ఆరంభము కంటే ముగింపు శ్రేష్టమైనది. నిలకడలేక ఎంతకాలం 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 నిలకడలేక ఎంతకాలం. సహోదరి మేరీ గారు ఒక పల్లవి